చెప్తా, మొత్తం రెవెన్యూ సంగతి కూడా నేను చెప్తా. అదేవిధంగా అధ్యక్ష, ఈరోజు ఇది రాష్ట్రంలో రాజకీయ పరిస్థితి. అదేవిధంగా అధ్యక్ష, ఇంకా ఎందుకులే ఇక మా వాళ్ళు అందిస్తున్న ఫోటోలు కూడా చూపించాను వెనకాల నుంచి మా ఆది శ్రీనివాస్. ఇక అందరు చూసిందే కదా సార్, ఇక ఏమున్నది. స్పీకర్ సార్, ఈరోజు ప్రజాప్రభుత్వం తీసుకొచ్చిన పాలసీలు, గత ప్రభుత్వం నచ్చితే నజరానా, నచ్చకపోతే జుర్మానా, ఇది వాళ్ళ విధానం. ఆ విధానం వల్ల ఎన్నో పరిశ్రమలు వచ్చినాయి, తరలిపోయినాయి. వచ్చి ఒకవేళ పెట్టినా తెలియక ఇరుక్కున్నా దివాలా తీసే పరిస్థితి. అందుకోసమే ఈరోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ పాలసీ లేని తెలంగాణకు తెలంగాణ రాష్ట్ర స్థాయిలో తెలంగాణ రైజింగ్ 2047 ఒక పాలసీని తీసుకొచ్చినాం బ్రాడర్గా. దాంట్లో మిగతా ఏ సెక్షన్కి ఆ సెక్షన్కి ఒక సపరేట్ పాలసీలు తీసుకొచ్చినాం అధ్యక్ష. ఇందిరా మహిళా శక్తి పాలసీ తీసుకొచ్చినాం మొట్టమొదట ప్రాధాన్యత కింద మహిళలకు. ఈరోజు ఇందిరా మహిళా శక్తి విధానం ద్వారా మహిళా స్వయం సహాయక బృందాలకు, ఎస్హెచ్ గ్రూపులకు ఆర్థిక, సాంకేతిక, మార్కెటింగ్ మద్దతు అందిస్తున్నాం. ఇప్పటికే 50,000 కోట్ల రూపాయల రుణాలను వాళ్ళకు అందించడం జరిగింది. ఈ రుణాలు బ్యాంకు లింకేజ్ అందించడం జరిగింది. ఈ రుణాలు సక్రమంగా చెల్లించిన వాళ్ళ వడ్డీని రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుంది. ఇప్పటి వరకు నాకు తెలిసి మా సీతక్క పూర్తి వివరాలు చెప్తుంది. 1300 కోట్ల రూపాయలు సున్నా వడ్డీ కింద రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ తరఫున బ్యాంకులకు చెల్లించడం జరిగింది. 27 నెలల్లో ఫిబ్రవరి వరకు 57,000 కోట్ల రూపాయల బ్యాంకు లింకేజ్ ఇప్పించి ఈరోజు ఆడపిల్లలను ఆర్థికంగా నిలబెట్టినాం అధ్యక్ష. 5 ఏళ్లలో 1,00,000 కోట్లని మేము లక్ష్యం పెట్టుకున్నాం. ఈరోజు ఈ స్పీడ్ చూస్తుంటే 1,30,000, 1,40,000 కోట్లకు చేరుకునే పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది. ఆడబిడ్డలని ఎంపవర్ చేయడానికి ఇందిరా మహిళా శక్తి పాలసీ తీసుకొచ్చినాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, టూరిజం పాలసీ మన దగ్గర పర్యాటక రావడానికి కానీ, పెట్టుబడులు పెట్టడానికి కానీ, అంతర్జాతీయ స్థాయి కట్టడాలు ఉన్న, మన దగ్గర వారసత్వ కట్టడాలు ఉన్న, ప్రకృతి సంపద ఉన్న, టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ఉన్న, లేకపోతే మీకు అద్భుతమైన మందిరాలు ఉన్న, సమ్మక్క సారలమ్మ ఉన్న, మనకు టూరిజం పాలసీ లేదు అధ్యక్ష. అందుకే పర్యాటకులను, పెట్టుబడులను ఆకర్షించడానికి అత్యాధునిక మౌలిక సదుపాయాలు, ప్రపంచ స్థాయి సేవల ద్వారా ఆధ్యాత్మిక వారసత్వము, సంస్కృతి, సాహసం, వైద్యము మరియు ఆరోగ్య, పర్యావరణ, పర్యాటకను పెంపొందించడానికి ఈరోజు మేము పర్యాటక పాలసీ 25-2030 ఈరోజు పాలసీ తీసుకొచ్చినాం అధ్యక్ష. ఏ పాలసీ లేని టూరిజంకు ఈరోజు ఒక అద్భుతమైన పాలసీని తీసుకొచ్చి ఇన్వెస్ట్మెంట్ను అట్రాక్ట్ చేయడమే కాకుండా ప్రపంచ స్థాయి పర్యాటకులను ఆకర్షించడం ద్వారా ఆదాయాన్ని పెంచడమే కాకుండా తెలంగాణ నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఈరోజు పాలసీ తీసుకొచ్చినాం అధ్యక్ష. అదేవిధంగా తెలంగాణ క్రీడా పాలసీ 2025, తెలంగాణ క్రీడా విధానం ద్వారా ప్రైవేట్ రంగ సహకారం, మౌలిక సదుపాయాల అభివృద్ధి, క్రీడాకారుల సాధికారిత ద్వారా పథకాలు సాధించే వ్యవస్థను రూపొందించి క్రీడలలో రాష్ట్రాన్ని జాతీయ స్థాయిలో అగ్రగామిగా నిలపాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఒలింపిక్ క్రీడల్లో మనం పథకాలు సాధించాలని అధ్యక్ష. గతంలో వాళ్ళు ఘనత వహించిన పరిపాలనలో డ్రగ్స్ పబ్స్కి యువతను అంకితం చేస్తే ఈరోజు డ్రగ్స్ పబ్కు వెళ్తున్న యువతని సరైన దారిలో పెట్టడానికి, క్రీడా మైదానాలలో రాణించడానికి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మీ స్పోర్ట్స్ పాలసీ తేవడమే కాకుండా ఈ రాష్ట్రానికి మెస్సీని, ప్రపంచ దిగ్గజం ఫుట్బాల్లో మెస్సీ అంటే ప్రపంచంలో టవరింగ్ పర్సనాలిటీ, అలాంటి వాడిని ఇక్కడికి తీసుకొచ్చి ఫుట్బాల్ మ్యాచ్ తెస్తే మీరు ఫుట్బాల్ మ్యాచ్ పెడతారా? మెస్సీని పిలుస్తారా? లేకపోతే నిన్న మొన్న ఎవడో డ్రగ్స్ కింగ్ ఎవడో చనిపోయిండు, ఎవరు ఈయన కాదు, ప్రపంచంలో మొన్న కాల్ చేసిరు కదా డ్రగ్స్ డాన్ను, మెక్సికో డ్రగ్స్, మెక్సికోలో అధ్యక్ష, మెక్సికోలో ఈ మధ్యనే పేపర్లో చదివిన డ్రగ్ మాఫియా డాన్, డ్రగ్ కింగ్ పిన్ని 1000 మంది పోలీసులు పోయి కాల్చి చంపేశారు. వీళ్ళేమో గాయనని పిలిచామంటారు, నేనేమో మెస్సీని పిలిచిన. ఇక గది మా ఇద్దరుకున్న పంచాయతీ, వేరే ఏం లేదు అధ్యక్ష. ఎందుకంటే ఇక్కడ లోకల్ ప్లేయర్స్ నిన్న మన దొరికిరు కదా అధ్యక్ష, కింగ్ పిన్ లోకల్ ప్లేయర్స్. నేనేమో
మా పిల్లలు, నేనే కాదు మా పిల్లల్ని, నా మనవన్ని, వాళ్ళ పిల్లల్ని, వీళ్ళ పిల్లలందరినీ గ్రౌండ్లో తీసుకెళ్లి క్రీడాకారులుగా మేము మారుతామంటే, మీ మనవన్ని తీసుకెళ్తావా, ఆయన కొడుకుని తీసుకెళ్తావా, ఈయనని తీసుకెళ్తావా అని. అరే మీ పిల్లలు మీరు పబ్బులకు గబ్బులకు పంపిస్తా అంటే మీ ఇష్టం అది. మా పిల్లల్ని క్రీడా మైదానంలోకి తీసుకెళ్లాలని మేము అనుకుంటున్నాం. మేము మెస్సిని పిలవాలనుకుంటున్నాం, మీరు డ్రగ్ కింగ్ పిన్ పిలవాలనుకుంటున్నారు. మీరు సన్ బర్న్ పార్టీలను పిలుస్తారు, నేను ఇళయరాజా మ్యూజిక్ పార్టీలు పెట్టిస్తున్నా. ఇది క్రీడల్ని ప్రోత్సహించడానికి ఈరోజు యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నది. సంజయ్ గోయంకాలు, కపిల్ దేవులు, అదేవిధంగా అభినవ్ బింద్రా నుంచి మొదలు పెడితే రవికాంత్ రెడ్డి నుంచి వాలీబాల్ ప్లేయర్ వరకు మొదలు పెడితే ప్రతి ఆటలో నిష్ణాతులైన వాళ్ళనే కాకుండా కావ్య మారన్ని ఇలాంటి వాళ్ళను ఈరోజు ఏషియన్ పెయింట్స్కు సంబంధించిన అధిపతిని వీటా దానిని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్గా మార్చి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీని ఈరోజు మనం పెట్టుకున్నాం అధ్యక్ష. ఈ స్పోర్ట్స్ యూనివర్సిటీ సిఎస్ఆర్ ఫండ్స్ కింద నిర్మించడానికి గచ్చిబౌలిలో ఉన్న 70 ఎకరాల స్థలంలో టాటా సంస్థ ముందుకు వచ్చింది. ప్రపంచ స్థాయి క్రీడా ప్రాంగణాన్ని నిర్మించడానికి 7 నుంచి 800 కోట్ల రూపాయలు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్స్ నుంచి నిర్మించడానికి ఈరోజు టాటా సంస్థ ముందుకు వచ్చింది. ఆ క్రీడా ప్రాంగణానికి రతన్ టాటా పేరు పెట్టడానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంటే దాన్ని కూడా మీరు అభినందించకపోతే, దాని మీద కూడా మీరు అవాకులు చవాకులు మాట్లాడితే ఇది ఏ రకంగా యువత మిమ్మల్ని క్షమిస్తుంది, ఏ రకంగా మిమ్మల్ని ఈ తెలంగాణ సమాజం మన్నిస్తుంది, ఒకసారి ఆలోచన చేయమని వారికి ప్రతిపక్షాన్ని నేను సూచన చేస్తున్నా అధ్యక్ష. అదేవిధంగా తెలంగాణ రైజింగ్ పాలసీ గురించి నేను డీటెయిల్గా చెప్పిన అధ్యక్ష. అదేవిధంగా హిల్ట్ పాలసీ అధ్యక్ష, దీని మీద ఈరోజు నేను అథారిటేటివ్గా చెప్పదలుచుకున్నా. హిల్ట్ పాలసీకి సంబంధించి ఇక్కడుండే పరిశ్రమలను ఏ కోర్ అర్బన్ రీజియన్ నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ జోన్కు తరలించడానికి ఏదైతే విధానం తీసుకొచ్చినామో, నేనే రోజు సూటిగా సవాలు విసురుతున్నా. ప్రతిపక్షానికి సంబంధించిన ఇద్దరిని, ఉపనాయకుడిని, అదేవిధంగా ఆ వెనకాల కూర్చొని నకలు చిట్టీలు అందించే ఇద్దరిని మీరు లెటర్ రాయండి. దీనికి సంబంధించి జూన్ 2, 2014 నుంచి ఈనాటి వరకు పరిశ్రమల తరలింపు విషయంలో, ల్యాండ్ కన్వర్షన్ విషయంలో, ల్యాండ్ రెగ్యులరైజేషన్ విషయంలో తీసుకున్న నిర్ణయాల మీద మీరు అడిగిన ఎంక్వైరీకి నేను ఆర్డర్ ఇస్తాను. నేను ఈ వేదిక మీద నుంచి చెప్తున్నా అధ్యక్ష. ఇంక్లూడింగ్ హెల్త్ పాలసీ, యువర్ ప్రీవియస్ పాలసీ, పిక్ అండ్ చూడ్ సెలెక్టెడ్, కావాల్సిన వాళ్ళకి ఏ విధంగా భూములు కట్టబెట్టినరో నేను సిద్ధంగా ఉన్న ఎంక్వైరీకి ఆర్డర్ చేయడానికి. ఈరోజు హరీష్ రావు గారు, కేటీఆర్ గారు ఒకే లెటర్ రెడ్ మీద సంతకం పెట్టి ఏ ఏజెన్సీని అడుగుతారో, ఏ ఏజెన్సీ అయినా అడగనియండి, ఎనీ ఏజెన్సీ, సిబిఐ అడుగుతారా, ఈడీ అడుగుతారా, ఇన్కమ్ ట్యాక్స్ అడుగుతారా, సిట్ అడుగుతారా, లేకపోతే ఇంకేదైనా అంతర్జాతీయ సంస్థ ఉందా, ఏ సంస్థనైనా అడగమని విచారణ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. అదేవిధంగా టీడీఆర్కు సంబంధించి ఆరోపణలు చేశారు. టీడీఆర్లు లక్షల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని జూన్ 2, 2014 నుంచి ఈ రోజు వరకు టీడీఆర్లు ఇచ్చిన వాటిని, బదిలీ చేసిన వాటి మీద ఏ ఎంక్వైరీ అడుగుతా ఆ ఎంక్వైరీ నేను వేయడానికి సిద్ధంగా ఉన్నా అధ్యక్ష. టీడీఆర్ మీద, హిల్ట్ పాలసీ మీద మీరు లేఖ రాయండి. మీరు అడిగిన విచారణ ఇదే సభలో ప్రకటించకపోతే ఈ ప్రభుత్వం ఇదే సభలో క్షమాపణ చెప్తుంది. మీరు ముందుకొచ్చి చేయాల్సిందిగా హిల్ట్ పాలసీని తీసుకొచ్చిన అధ్యక్ష. ఇది ఒక మంచి పాలసీ. ఈ పాలసీని కూడా వివాదం చేసి ఈ పాలసీలో కూడా ఏదేదో ఆరోపణలు చేయడం ద్వారా పర్యావరణాన్ని కాపాడి పరిశ్రమలను తరలించి ఒక పరిశుద్ధమైన నగరంగా, క్లీన్ సిటీగా హైదరాబాద్ని తీర్చిదిద్దుకుందామంటే ఇది వీళ్ళ ధోరణి. అదేవిధంగా స్వచ్ఛ హరిత ఇంధన విధానం, గ్రీన్ ఎనర్జీ పాలసీ, ఇన్వెస్ట్మెంట్స్తో పాటు గ్రీన్ ఎనర్జీ అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. పిఎస్పీలు కావచ్చు, సోలార్ కావచ్చు, రకరకాల ద్వారా ఈరోజు న్యూక్లియర్తో పవర్ ఉత్పత్తి చేసే రకరకాల పరిశ్రమలు వచ్చినాయి అధ్యక్ష. టీజీ రెడ్కో యొక్క తెలంగాణ స్వచ్ఛ హరిత ఇంధనం విధానము 2025-2030 నాటికి 20,000 మెగావాట్ల పునరుత్పాదక ఇంధనం నిల్వ సామర్థ్యాన్ని జోడించడం, సుస్థిరతను పెంపొందించడం, 80,000 కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా గ్రీన్ ఎనర్జీ పాలసీతో ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొచ్చి, ఈ ఇన్వెస్ట్మెంట్స్ పవర్ ఉంటే ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి, పరిశ్రమలు వస్తాయి. విద్యుత్తు మనం నిరంతరాయంగా అందించినప్పుడే పరిశ్రమలు వేగంగా అభివృద్ధి చెందుతాయి. ఆనాడు మిగతా ప్రాంతాలలో ఉన్న కోతలు ఉన్న హైదరాబాద్ నగరంలో అన్ఇంటరప్టెడ్ పవర్ ఇచ్చినందుకే ఈరోజు ఇన్ని ఐటీ పరిశ్రమలు, ఫార్మా ఇండస్ట్రీ వచ్చి ఈరోజు 60% ఆర్థిక వ్యవస్థ ఈ ప్రాంతంలోనే కేంద్రీకృతమై ఉండే అభివృద్ధి జరిగిందంటే కేవలం ఇంధనం ద్వారా. ఈరోజు 20,000 మెగావాట్లు
గ్రీన్ ఎనర్జీని ఉత్పత్తి చేయడానికి పాలసీ తీసుకొస్తే, ఎనర్జీ పాలసీ తీసుకొస్తే దాన్ని కూడా అభినందించకుండా కాళ్ళల్లో కట్టబెడతామంటే ఇంక ఏమనాలి అధ్యక్ష? ఒకసారి ఆలోచన చేయండి. అదేవిధంగా లైఫ్ సైన్సెస్ పాలసీ 2026 అండ్ 2030 తెలంగాణ నెక్స్ట్ జన్ లైఫ్ సైన్సెస్ పాలసీ ప్రకారం 2030 నాటికి రాష్ట్రాన్ని ప్రపంచంలోని టాప్ 5 లైఫ్ సైన్సెస్ హబ్లుగా ఒకటిగా నిలపాలని ఈరోజు మా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. 2 లక్షల కోట్ల పెట్టుబడులు, 5 లక్షల కొత్త ఉద్యోగాలను ఈరోజు కల్పించాలని పాలసీ తీసుకొచ్చినాం. ఈ పాలసీ అంతా నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి, అదేవిధంగా రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించాలి, రాష్ట్ర ఆదాయం పెంచాలి, పేదలకు పంచాలి అనే విధానంతో ఈరోజు పాలసీ తెస్తే పేదల పట్ల ఏమాత్రం గౌరవం ఉన్నా ఈరోజు పేదలే రాజులుగా ఈరోజు రాష్ట్రాన్ని పరిపాలించడానికి సేవకులుగా నియమిస్తుంటే ఆ పేదల కోసం తీసుకొచ్చిన మంచి పాలసీని కూడా వాళ్లకు అభినందించడానికి మనసు రాకపోతే ఏ రకమైన దుర్మార్గమైన దారిలో వాళ్ళు ప్రయాణిస్తురో ఒక్కసారి ఆలోచన చేయాల్సిందిగా తమరికి విజ్ఞప్తి చేస్తున్న అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, నిరుద్యోగ యువకులను తెలంగాణ ఉద్యమం సందర్భంగా భావోద్వేగాలను వాళ్ళ యొక్క ఆవేశాన్ని అనుకూలంగా మార్చుకొని 1200 మంది విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేసుకుంటే ఏర్పడ్డది తెలంగాణ. ఓ శ్రీకాంతాచారి, ఓ ఈశాన్ రెడ్డి, ఓ కానిస్టేబుల్ కిష్టయ్య, ఓ యాదయ్య, ఓ వేణుగోపాల్ రెడ్డి, ఇలా చెప్పుకుంటూ పోతే 100 మంది పేర్లు ఉన్నాయి అధ్యక్ష. భావోద్వేగానికి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలి, మా మరణమైన ఈ రాష్ట్ర కళని సాకారం చేస్తుందని త్యాగాలు చేసింది. వాళ్ళు ఆ విధంగా ఉంటే 100 రూపాయలతోని పెట్రోల్ దొరికింది సీసా నిండా, కానీ 10 పైసలు అగ్గిపెట్టి దొరకలేదు అధ్యక్ష, అగ్గిపెట్టే రావులకు. కానీ ఆ పిల్లలు మాత్రం ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు. వాళ్ళ ప్రధానమైన లక్ష్యం ఏంది అధ్యక్ష? అగ్గిపెట్టే రావును మంత్రిని చేయాలనో, లేకపోతే ఉద్యమాలు చేసిన అనుకుని ఆయన కొడుకును మంత్రిని చేయాలనో, వాళ్ళ బిడ్డల్ని ఎంపీలను ఎమ్మెల్సీలను చేయాలనో, లేకపోతే వాళ్ళ చుట్టాలను రాజ్యసభలకు పంపించాలని చచ్చిపోలే అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రం రావాలి, లక్షలాది